हेलो एवरीवन चरण पेट्रोल पे पेट्रोल लग रहा मैं जाओ కాబట్టి మేము సంక్రాంతి వేడుకలుగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కాబట్టి మళ్ళీ మేము 10th బ్యాచ్ అంతా కలిసి అమిగూడపల్లి దగ్గర ఒక పంచాయతీ విజిట్ చేస్తుంది అక్కడికి వెళ్తున్నాం అంతా మేము 10th మా పోయినసారి 10th బ్యాచ్ అంతా కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఎంజాయ్ పండుగ గాయస్. ఈ వీడియో ముందు వెళ్ళి చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. అక్కడ లొకేషన్ వర్మ అంతా ఫారెస్ట్ ఏరియా. దానిలో టికెట్ వచ్చి 10 రూపీస్ పడుతుంది. దాని తర్వాత మనం కొండపైన వెళ్ళొచ్చు. కొండపైన వెళ్ళగా అతి అయితే వేరే లెవెల్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాం. మనం కర్ణాటక నగబలి దాటుకొని మనమైతే నల్లమడ రూట్కి వెళ్ళాలి. చక్కగా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మన ఫ్రెండ్స్ అయితే ముగ్గురు వెళ్తున్నారు. 5 minutes వెయిట్ చేస్తాను. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటారు. పెట్రోల్ కొట్టించుకుని అయితే స్టార్ట్ అయ్యాం గ్యాస్. నేను స్టార్టింగ్ లో పేరు రాంగ్ చెప్పాను. అది వచ్చి అమ్మిగూడపల్లి అనుకుంటా. అమ్మిగూడపల్లి అంటే ఇది. అక్కడ మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం గ్యాస్. వీడియో అయితే వెళ్ళి ఉంటుంది మామ. వీడియో ముందుకు వెళ్ళితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. మనం సాయం చేసుకుందాం. ఊరు బయట నుంచి దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇలాగ రోడ్ కండిషన్ అయితే కనపడుతుంటుంది. ఇది మీకు ఒక సిగ్నల్ లాంటిది. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని చక్కగా అయితే వచ్చారంటే మనం అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ. మీరు అలా చక్కగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వంగ కూడా కనబడుతుంది. ఇది ఒక చెరువు అనుకుంటా. ఈ చెరువు దాటుకొని మీరు అలాగా చక్కగా వచ్చారంటే మనం అనుకున్న లొకేషన్ దగ్గర అయితే వచ్చేస్తారు గైస్. ఇక్కడికి మనం మామిడితో చాక్లెట్ ఇచ్చేవాడు. ఇక్కడైతే మనం పెట్రోల్ కోసం అయితే ఆగాము. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తాత పెట్రోల్ అమ్ముతున్నాడు. పెట్రోల్ కోసం ఇక్కడ వెయిటింగ్ మనం. అలాగే ఇక్కడ షాప్ కూడా ఉన్నట్లుంది. మీరు కలగా చక్కగా ఇలా వచ్చేస్తే ఇక్కడ చిన్న ఒక పోస్టర్ వేసింటారు. ఇక్కడ ఒక అంగడి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన అయితే ఒక గుడి ఉంటుంది. ఇది ఏ గుడి నాకైతే ఐడియా లేదు. ఇక్కడ నుంచి గోఫ్ ఫోటో కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఈ గుడి చూసుకొని మనం ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇప్పుడు సంథింగ్ అవగుడ్డ పల్లెం అని అక్కడ ఇచ్చిన పోస్ట్ అయితే ఉన్నదా అక్కడ సంథింగ్ పోస్ట్ ఉంది. పోస్ట్ ఉంది. ఇక్కడ సైకిల్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఇక్కడ పెద్ద పెట్రోల్ కూడా అమ్ముతా అంటాడు. ఇంకా ఇక్కడ నుంచి మనం చక్కగా రైట్ తీసుకున్నట్లయితే మనం అదే వెళ్తాం గైస్. ఏ తాగేవరా అది పెట్రోల్? పెద్ద డబ్బులు ఇచ్చిరారా? ఏం మాటలు రావి వచ్చేసినాము. ఇక్కడ మనుషులు డబ్బులు అయితే ఇడు కానీ ఊరికే ఇట్లా నిధులిస్తున్నాడు గైస్. స్టైలిష్ మ్యాన్ డాన్సర్.
ఏ అంత హాయ్ చెప్పండి లే, ఏ అంత హాయ్ చెప్పండి రా, లే అంత హాయ్ చెప్పండి ఒకసారి హాయ్. ఇక్కడ పోషన్ జీవన్ రైట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చక్కగా అయితే వెళ్ళాలి గైస్. ఇప్పుడు మీరు వచ్చినట్లయితే మార్నింగ్ 8 క్లాక్ నుంచి రాండి. 10 లోపల వచ్చాను గైస్. 9 నుంచి 10 లోపల ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది. ఇక్కడ అన్నోళ్ళు చేపలు పడుతున్నట్టున్నారు. దీంట్లో నీళ్ళు లేవు గైస్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా గైస్. ఇక్కడ నుంచి ఏమంటే ఇక్కడ పాములు ఇలాంటివి ఉంటాయి, చూసుకొని రావాలి. ఇదంతా ఎత్తు గైస్. ఇదంతా మనము ఇప్పుడు మిట్టెక్కాలి. అంతా ఎత్తు ప్రదేశం గైస్ ఇదంతా. ఇక్కడ మస్తాన్ హెవీ డ్రైవర్ కాబట్టి తోలుతున్నాడు. అంతా మిట్ట గైస్. ఇంకోటి వచ్చి మనం చూసుకొని రావాలి గైస్. వెళ్తున్నప్పుడు ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి చూసుకొని రావాలి కాదు, జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తగా రావాలి. మన మనుషులు చెప్తున్నాడు జాగ్రత్తగా రావాలంటే. ఇక్కడ ఇంకా మిట్టు ప్రదేశం గైస్. వస్తున్నప్పుడు బ్రేక్ తీసేసుకోండి, ఎందుకంటే చాలా డౌన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎత్తు ప్రదేశం గైస్ ఇదంతా. ఇదంతా కొండల్లో ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వెళ్ళాలి. రోడ్ కూడా సరిగ్గా లేదు గైస్, చూడొచ్చు మీరు. వస్తున్నప్పుడు కొంచెం నిదానంగా రండి గ్యాస్. ఎవరైనా మన ఫాలోవర్స్ వస్తున్నట్లయితే, మన సబ్స్క్రైబర్ కానీ వస్తుంటే నిదానంగా రండి గ్యాస్. Hey guys, क्या हुआ? Guys, మనం ఫైనల్గా అయితే లొకేషన్కి అయితే చేరుకున్నాం. కానీ మన బ్యాడ్ లక్ అదైతే మూసేసింది గాయస్. కానీ నేను మీకోసం 3 months బ్యాక్ వెళ్ళిన వీడియో అయితే ఉంది. ఆ వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి గైస్. అది కూడా చాలా బాగానే ఉంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. బా ఎన్ని రోజులు లేరా మనం అంతా కలిసి. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే కొండపైకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మీకు ఈ కొండపైన వ్యూ ఎలా ఉంది చూపిస్తాను చూడండి గైస్. వ్యూ అయితే అదర్స్ గైస్. నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఒక్క ఈ చోటే చేరాయేలా. వీడియో వచ్చి ఇది గైస్. కొండపైన వ్యూ అయితే అసలు అదిరిపోయింది. క్లైమేట్ ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంది. అసలుకి ఎక్కడో పెద్ద పెద్ద అమెజాన్ అడవిలో ఉన్నట్లుంది ఇక్కడైతే. ఇది 3 months బ్యాక్ వీడియో అండి. ఇప్పుడైతే కాస్త అప్డేట్ అయింది. నేను ఇప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే చూశారు కదా అక్కడ మూసేస్తుంది కాబట్టి నేను 3 months బ్యాక్ వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీకోసం నేను మరీ వెళ్ళి నీట్గా వీడియో అయితే తీస్తాను. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను గైస్. ఇప్పుడైతే నేను బిగినర్ కాబట్టి ఈ వీడియో అయితే ఇలా ఎడిటింగ్ చేయడం అయితే జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు అయితే మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను. అయితే ఈ వీడియో నచ్చింటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కాస్త వీడియోని చూసి ఎగ్జిట్ అయిపోయింది. అయితే ఉంటా. ఇదైతే మూసేశారు గైస్ ఈరోజు. ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది గైస్. తిండిపోదు గైస్. పెద్ద డబ్బా పట్టుకొచ్చాడు. తీయగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన గనీ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు. ఈ వీడియోని మీకు నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సరేనా? ఉంటాం మరి.